డీటెయిల్స్ చూస్తే జార్ఖండ్ అసెంబ్లీలో బల పరీక్షకు సిద్ధమయ్యారు నూతన ముఖ్యమంత్రి చంపై సోరెన్. తన ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని నిరూపించుకోనున్నారు. విశ్వాస పరీక్ష నేపథ్యంలో హైదరాబాద్లో క్యాంపు చేసిన సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు రాత్రి రాంచీ చేరుకున్నారు. కోర్టు అనుమతితో మాజీ సీఎం హేమంత్ సోరెన్ సైతం బల పరీక్షలో ఓటేయనున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య హేమంత్ను అసెంబ్లీకి తీసుకొచ్చారు ఈడీ అధికారులు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బల పరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, జార్ఖండ్ లో కాసేపట్లో బల పరీక్ష జరగబోతుంది. ఇప్పటికే తమకు సంపూర్ణ మెజారిటీ ఉందని ముఖ్యమంత్రి చంపై సోరెన్ ప్రకటించారు. ఇప్పటికే జార్ఖండ్ కు సంబంధించినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా హైదరాబాద్ నుంచి రాంచీ చేరుకున్నారు. జార్ఖండ్ సీఎం గా పనిచేసిన హేమంత్ సోరెన్ ఈడీ కేసులో చిక్కుపోవడంతో అక్కడ ప్రభుత్వంలో మార్పులు జరిగాయి. ముఖ్యమంత్రిగా 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చంపై సోరెన్ రీసెంట్ గానే గవర్నర్ నియమించారు. ఆ నేపథ్యంలో ఈ రోజు బల పరీక్ష జరగబోతుంది. బల పరీక్ష నేపథ్యంలో తమకు సంపూర్ణ మెజారిటీ ఉందని చంపై సోరెన్ ప్రకటించారు. తమ ఎమ్మెల్యేలకు 48 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు మద్దతున్నట్టుగా ఆయన ప్రకటించారు. సో కాసేపట్లోనే అసెంబ్లీలో దీనికి సంబంధించిన బల పరీక్ష జరగబోతోంది. సొంతంగా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి స్వయంగా 29 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా కాంగ్రెస్ పార్టీకి 17 మంది, రాష్ట్రీయ జనతా దళకి సిపిఎంఎల్ కు ఒక్కొక్క సీటు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వీరందరినీ ఇప్పటికే హేమంత్ సోరెన్ వారి ఎమ్మెల్యేలతో క్యాంప్ రాజకీయం నిర్వహించి వారు ఎటు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. వారు నిన్ననే హైదరాబాద్ నుంచి జార్ఖండ్ చేరుకున్నారు. సో కాసేపట్లో దీనికి సంబంధించిన బల పరీక్ష జరగనున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న సమాచారం వరకైతే ఖచ్చితంగా ప్రభుత్వం నెగ్గేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. థాంక్యూ వెంకటేష్.